నేల సారవంతమైనది అయి ఉంటేనే పంటల దిగుబడి, ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కేవలం విత్తన ఎంపిక, రకాల ఎంపికపైనే కాకుండా నేల యొక్క స్వభావం పైన కూడా దృష్టి పెట్టాలి. ఎరువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అధిక దిగుబడి సాధించే దృష్టితో విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడటం వల్ల సారం తగ్గడమే కాకుండా రాను రాను నేలలు చౌడుబారుతున్నాయి. ఇలాంటి నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. ఈ చౌడు భూముల్లో పంటలు పండించడం కష్టం. కాబట్టి ఈ నేలలను సారవంతమైనవిగా, సాగుకు ఉపయోగకరంగా మార్చుకోవాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఆ వివరాలు ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. చౌడు భూములు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్లచౌడు నేలలు, రెండోది కారుచౌడు నేలలు. తెల్లచౌడు నేలల్లో ఉన్న లవణాలు నేలపై తెల్లని పొరలాగా ఏర్పడి నేలలో ఉన్న నీటిని గట్టిగా పట్టి ఉంచడమే కాక మొక్కకు నీరు, పోషకాలు అందకుండా చేస్తాయి. అందువల్ల నేలలో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తిన అభివృద్ధి చెందక మొక్కల సాంద్రత తక్కువగా ఉండి పంట దిగుబడి గణనీయంగా తగ్గడం జరుగుతుంది. కారుచౌడు నేలల్లో పైన నలుపు లేదా బూడిద రంగు పొరను గమనించవచ్చు. వీటిలో మార్పిడి చెందే సోడియం 15% కన్నా ఎక్కువ ఉండటం వల్ల నేలలో మట్టి కణాలు అస్తవ్యస్తంగా ఉండి నేలంతా పేరుకుంటాయి. తద్వారా నేల ఎండినప్పుడు గట్టిగా మారి నీరు లభించినప్పుడు చిక్కటి బురదలా తయారవుతుంది. ఇలాంటి నేలల్లో నీరు సరిగా ఇంకక, గాలి ప్రసరణ సరిగా లేక నేల భౌతిక లక్షణాలు క్షీణించి తద్వారా రసాయనిక, జీవ లక్షణాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేలల్లో సోడియం శాతం అధికమై పోషకాల లభ్యతను క్షీణింపజేస్తుంది. చౌడు భూములు ముఖ్యంగా సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్ అధికంగా ఉండే శిలల నుంచి తయారవుతాయి. తగినంత వర్షపాతం లేదా నీటిపారుదల లేకపోతే ఈ నేలలోని లవణాలు తొలగిపోవు. గతంలో సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లో నీటిపారుదల సదుపాయాలు అభివృద్ధి చేసినప్పుడు దిగువ మట్టి పొరల్లోని నీరు ఉపరితలానికి ఆవిరిగా వచ్చినప్పుడు నీటితో పాటు లవణాలు కూడా ఉపరితలానికి వస్తాయి. ఈ విధంగా చౌడు భూములు ఏర్పడే అవకాశం ఉంది. పొలాన్ని వీలును బట్టి చిన్న మడులుగా చేసుకుని ప్రతి మడిలోనూ సుమారు 20 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేలా నాణ్యమైన ఉప్పులేని సాగునీటిని పెట్టి భూమిలో ఇంకేలా చేయటం వల్ల నేల పైపొరల్లో ఉన్న లవణాలు భూమి లోపలికి వెళ్లి పంట వేర్లు ఉన్న లోతుల్లో లవణాల సాంద్రత తగ్గుతుంది. ఈ విధంగా ఉప్పు శాతం తక్కువగా ఉన్న నేలల్లో 2 నుంచి 3 సార్లు, ఎక్కువగా ఉన్న నేలల్లో 4 నుంచి 5 సార్లు లవణాల తొలగింపు చేసుకోవడం వల్ల నేలలోని లవణ శాతం తగ్గి నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. నేలలో చౌడు సమస్య తీవ్రంగా ఉంటే ఎకరాకు 4 నుంచి 5 టన్నులు, సమస్య మధ్యస్థంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 టన్నుల చొప్పున జిప్సంను వేయాలి. పొలంలో 2 అంగుళాల మేర 4-5 రోజుల పాటు నీరు నిలబడేలా చేయాలి. అవసరమైతే ఈ విధంగా 2 లేదా 3 సార్లు చేయాలి. మధ్యలో 1-2 సార్లు నేలను దున్నితే మంచిది. దీనివల్ల నేలలో సోడియం శాతం తగ్గి కాల్షియం పెరిగి నేల భౌతిక లక్షణాలు మెరుగుపడే అవకాశముంది. జీలుగను విత్తుకుని పెరిగాక నేలలో కలియదున్నాలి. లవణ, క్షారభూములకు జీలుగా అనువైన పచ్చి రొట్టపైరు. ఎకరాకు 10 కిలోల విత్తనాన్ని పొలమంతా పడేలా చల్లి నీరు కట్టాలి. 8 నుంచి 10 వారాల పాటు జీలుగను పెంచి పూతకు వచ్చే ముందు నేలలో కలియదున్నాలి. 10 నుంచి 15 రోజుల పాటు 2 అంగుళాల నీటిని నిలువగడితే పచ్చి రొట్టపైరు మురుగుతుంది. దీనివల్ల ఎకరాకు 35 నుంచి 40 కిలోల నత్రజని నేలకి అందుతుంది. నేలలో ఉదజని సూచికను తగ్గించి సేంద్రియ పదార్థాన్ని పెంపొందించి పైరుకు అన్ని పోషకాలను లభించేలా చేస్తుంది. నేలలో చౌడు శాతం తగ్గించే మెలకువలను పాటిస్తూ వరి పంట సాగు చేయవచ్చు. వరి సాగు చేయడానికి వీలులేనప్పుడు చౌడును తట్టుకునే చెరకు, రాగి, జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పైర్లను సాగు చేయవచ్చు. పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి పంటలు మధ్యస్థంగా చౌడును తట్టుకుంటాయి. ఒకసారి చౌడు భూములను బాగు చేసుకున్న తర్వాత వాటిల్లో వరుసగా పంటలు వేసుకోవాలి. పొలాలను ఖాళీగా వదలకూడదు. ప్రతి 2 ఏళ్లకోసారి మట్టి నమూనాలను పరీక్షకు పంపి మార్పులు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. మురుగుపోయే సౌకర్యాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే అక్కడక్కడ పొలమంతా 1 అడుగు లోతులో కాలువ తీసి నీటిని పొలం నుంచి తీసివేయాలి. పొలంలో చిన్న చిన్న నెర్రలు ఏర్పడే వరకు ఆరబెట్టాలి. తరువాత నీరు పెట్టాలి. అనువైన పరికరంతో సాళ్ల మధ్య పొలంలో మట్టి బాగా కదిలేలా చేయాలి. పైరు కోలుకున్న తర్వాత నత్రజని ఎరువులు తప్పనిసరిగా వాడాలి. సల్ఫైడ్ హాని వచ్చే పొలంలో కుళ్ళిన లేదా సగం కుళ్ళి ఉన్న సేంద్రియ పదార్థాలను వాడరాదు. సల్ఫేట్ మూలకం ఉన్న రసాయన ఎరువులు వాడరాదు. ఈ విధమైన యాజమాన్యం చేపట్టడం ద్వారా చౌడు భూములను సాగు భూములుగా పునరుద్ధరణ చేసుకుని మంచి దిగుబడులు పొందే అవకాశముంది.